నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివా వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివా వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివ్ వాహనాలను పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివా వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ తరపున మంజూరైన 4 ద్విచక్ర హోండా యాక్టివా వాహనాలను, ఒకరికి ల్యాప్టాప్, కంప్యూటర్, ఒకరికి మొబైల్ ఫోన్లను వికలాంగులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వికలాంగులు సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముజిబుద్దీన్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ సాయిలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వికలాంగుల కార్పొరేషన్ ద్వారా 4 బ్యాటరీ స్కూటర్స్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 90,000 రూపాయల వర్తున్నటువంటిది 4 ఇవ్వడం జరిగింది. 3,60,000 రూపాయలు. అదేవిధంగా ఒకరికి బ్యాటరీ వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది. 60,000 రూపాయల కాస్ట్ని అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోదరులు మన దోమకొండకు చెందినటువంటి కదిరే కృష్ణస్వామి కార్తిక్ ఒక ల్యాప్టాప్ 35,000 రూపాయల వర్త్ గల ఒక ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. నామదాపూర్కి చెందినటువంటి రెడ్డికి సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది 9,000 రూపాయల వర్త్తోని. మొత్తం 4,64,000 రూపాయలతోని 4 బ్యాటరీ స్కూటర్స్, అదేవిధంగా ఒక బ్యాటరీ వీల్ చైరు, ఒక ల్యాప్టాప్, ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా రకాలుగా ఆదుకోవడం జరిగింది. వాళ్ళను నెల పెన్షన్స్ కూడా 500 పెన్షన్ను ఇలా 3,016 రూపాయలు చేసి ఆదుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో మిగిలిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో బ్యాటరీ సైకిల్. వరంగల్ నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ఫలానా టైంకు ఈ రాష్ట్రంలో ఉంటా, ఫలానా టైంకు ఈ జిల్లాలో ఉంటా, ఫలానా టైంకు ఈ జిల్లాలో ఉంటా అని చెప్పాడు. ఈయన షెడ్యూల్ ఏమంటే ఇస్తాడు. ఎందుకంటే ఈ షెడ్యూల్ ఇస్తే పొద్దున్న 10 గంటలు లేస్తాడు. లేచే టైము, తాగే టైము, తినే టైము, పండే టైము, టైం పాస్ చేసిన గవే షెడ్యూల్ వస్తాయి రోజు అవుతుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ఇలా వ్యవహరిస్తూ ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా, కనీసం వాళ్ళ సమస్యలు వినకుండా ఒక పద్ధతి, ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు రోజు మాట్లాడడం కారణం అదే. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ డిప్రెషన్ పోతున్నారు. అందరూ కూడా డిప్రెషన్, అనారోగ్యం గురవుతున్నారు చాలా మంది. మహిళ ఇక్కడ పోయి మూతార లాస్ట్ బాటలో పడ్డది, ఏడుస్తుందా నేను ఆ వీడియో చూపండి. మీడియా సమావేశాల్లో ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులలో ఏమొచ్చింది, దాన్ని ఏం పేర్కొన్నారు, నువ్వు 36 నెలల పాటు ఎందుకు టైం పాస్ చేసినావు, ఆధారబాధారుగా దానికి అనుగుణంగా 371 జీవో ఎందుకు జారీ చేసినావు, దానివల్ల కనీసం సమస్యలు ఎందుకు తీసుకుంటావు, నీకు వచ్చిన రిక్వెస్ట్లను, దరఖాస్తులను ఎందుకు పరిశీలిస్తలేవు, సీనియారిటీ లిస్టు ఎందుకు నెగరలేదు, ఎందుకు తప్పుదారుగా ఉన్నది. వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా. నువ్వు స్పందించకుంటే నువ్వు స్పందించే విధంగా ఆందోళన చేస్తాం. మేము పక్కా చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
అవకాశం మాకు ఇవ్వకు. మీరు రాజకీయం కోసమో మైలేజ్ కోసం మేము పనిచేస్తలేము. నువ్వు రాక్షసంగా మానవత్వం లేని మానవ మృగంగా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులకు అండగా ఉంటుంది. సరే అందరికి న్యాయం చేయాలంటున్నాం మనం. అందరికీ న్యాయం చేయి, ఎవరికి ఇబ్బంది కాకుండా చేయి. దానికి మేము సహకరిస్తాం, తప్పకుండా సహకరిస్తాం. కాబట్టి వెంటనే 317 జీవోను వెంటనే ఆపేసాయి, నీ ప్రక్రియ ఆపేసాయి. శాస్త్రంగా తయారు చేయను, సీనియారిటీస్ తెచ్చుకో, ఉపాధిని చర్చించు, నాయకులతో చర్చించు, వాళ్ళ సమస్యలు విను. అప్పటి వరకు వెంటనే దీన్ని నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. తప్పకుండా దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. అవకాశం మాకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న సమస్య లేదు, సమస్య ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ. నిరుద్యోగ యువత ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు, ఉద్యోగులు ఎక్కడానికి సిద్ధమయ్యారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ప్యాడీ ఇష్యూ ఒకటి వచ్చింది. ఏం ఇష్యూ చెప్పాలి రాష్ట్రంకి? ఇష్యూ ఎక్కడ చెప్పాలి కదా. కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అన్నాడు, కొనాని ఇక్కడ ఇప్పిందా అని చెప్పి అడిగిన. చెప్పాలి, కొనానికి నువ్వు ఇప్పిందా? ఎక్కడ చెప్పలే. రాజ్యసభలో మా పీయూష్ గోయల్ గారు క్లియర్గా చెప్పారు, రా రైస్ పక్కాగా ఉంటాం, రా రైస్ పక్కాగా ఉంటాం, కొనడానికి మేము సిద్ధము. కొనేదే కేంద్ర ప్రభుత్వమే, ఈయన కొనేదే ఉంటాడు. అయినా అందులో 7 సంవత్సరాల. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మీడియా సమావేశం నిర్వహించారు. నేరగాళ్లను సరైన పకడ్బందీ ప్రణాళికలతో పట్టుకుంటున్నట్లు తెలిపారు. Thank you. Kidnapping cases, last year we had 151, this year 174. Now all these are technical kidnappings, mostly minor girls kidnapping undi mostly. Almost all these cases are detected cases. Endukante the minor girls below 18 years unte, suppose the boys are taking them for whatever purpose, so that will be booked under kidnapping. The minor girls unte below 18 years, all these cases against children, they will be booked as kidnapping cases only. Attempt to murder cases have come down from 79 to 68. That is about down by 11. One major increase is among the road accidents. Last year total 984 road accidents jarigindi. This year the road accidents have gone up to 1106. And I will come to the individual figures kuda adi cheptanu, the how many fatal, how many non-fatal, injuries enta manchiki vachindi, adi I will tell the full details also. Crime against women kuda perigindi. Last year 638 cases report ayindi. This year we are having 845 cases, which is an increase of 200 plus. 207 cases maku ee samvatsara increase ayindi. In these, most of the cases the increase in harassment against women. So mostly the women harassment, the domestic harassment, the domestic violence booked under 498A IPC or Section 4 of DP Act, Section 3 and 4 of DP Act, mostly 3 actually, DP Act, those are the major cases in which the domestic violence, domestic harassment for dowry. Rape cases kuda perigindi. Out of last year 71, this year it has gone up to 85. The dowry deaths, last year the 7 report ayindi, this year the number is 10. And general molestation cases have come down from 63 to 253 this year. So these are the major heads of the crime. Coming to the individual road accidents, the Cheppanu already that this year we had more number of road accidents. 1106 cases have been reported. In these 1106 cases, 426 deaths have taken place, which means 426 fatalities. So in the 1106 law, last year the number of deaths was 386, and this year it is 426, which means there is an increase of 40. So that is why memo the road safety ki focus chesamu maddalo, and we will continue to focus in the coming year also. The injured persons kuda, the non-fatal accidents kuda perigindi. Last year total injured persons was 950. This year it is 1150. So in both categories, the road accidents, overall road accidents rate of increase is 11%. The number of deaths, the rate is 9.94%, which is nearly 10% increase in the deaths.
And injured persons also, there's an increase of 14%. So this is regarding the road accidents. Coming to the enforcement activity, the drunk drive cases, this year we have booked more than triple of the last year. Last year memo 3,139 drunk drive cases booked chesamu with a fine of 25,65,000. This year, the number of drunk drive cases is 11,980, which is close to 12,000 actually. So it has gone up by more than 3.5%. So we have really focused on this drunk drive road accidents. Fine kuda last year 25.65 lakh. This year it has gone up to 65,68,000. So that is the drunk drives have gone up, and the cases have gone up by 83%. Gutka cases, this year we have booked 155 cases, 217 manchik arrest chesamu. Along with the drive against ganja, we are also putting in all our efforts to make Warangal drug free as well as gutka free. So 217 people were arrested and gutka worth 62,83,000 have been caught. Coming to the PD Act, the Preventive Detention Act, the E Act only the important criminals ante habitual offenders, lekapothe important rowdies unte, lekapothe sexual offenders or drug offenders or spurious seed offenders. So it is only booked against such category. విద్యపై ప్రత్యేక దృష్టి, అధిక నిధులు కేటాయిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై అమితమైన అభిమానం చూపిన సబితా ఇంద్రారెడ్డి ప్రేమను మరవలేమని, బయటకు ఎలా ఉన్నా లోపట మాత్రం ఉద్యమాలకు ఊతమిచ్చేవారని గుర్తు చేశారు. రామచంద్రాపురంలో అనాథ పాఠశాల నిర్మాణానికి తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు నెల నెల పెన్షన్లు అందించిన భూపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని, గొప్ప ప్రజా సేవలతో ఆయన ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. భూపాల్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆర్సీపురంలో బాలికల హాస్టల్లో నిర్మాణానికి కృషి చేస్తాం, డిగ్రీ కళాశాల నిర్మాణానికి కృషి చేస్తామని, రాయసముద్రం చెరువును సిద్దిపేటలోని కోమటి చెరువుకు దీటుగా తయారు చేస్తామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా దేశంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్యపై పెట్టిన పెట్టుబడిని భావితరాల భవిష్యత్తు మనుగడ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బేబీ పాటిల్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీలు, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఎవరైనా గమనించిందో లేదో, నేను వేరే విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఓన్లీ భూపాలన గురించే మాట్లాడదాం అనుకున్నాం. అట్లని భూపాలనకు ఫేర్వేల్ అనుకోకుండా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి భూపాలన అంటే చాలా అమితమైన గౌరవం, భూపాల్ రెడ్డి గారంటే చాలా ప్రేమ. ఎంతో మంది ఉన్నా భూపాల్ రెడ్డి అన్నా అంటే సీఎం గారు నువ్వే ప్రొటెం చైర్మన్ అన్నాడు ఆ రోజు, ఓంగని చెప్పేసింది. సో ఆ గౌరవం భూపాల్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఉంటుంది. అయితే వారు మాట్లాడుతుంటే మీరు గమనించిందో లేదో, గొంతులో ఒక రకమైన ఇది కనబడతా ఉండే, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక తన్లాట, ఏదో చేయాలనే ఒక తపన వారి గొంతులో కనబడుతుంటుంది. అందరం మాట్లాడుతుంటాం, అది వేరు. కానీ ఆ మాటలోని ఆత్మీయత, ఆ మాటలోని తన్లాట అనేటువంటిది ఇవాళ నేను భూపాలన్న గొంతులో చూస్తూ ఉంటే నాకు ఎంతో ఇది కలిగింది. సో డెఫినెట్గా మా భూపాలన్న అంటే మాకు జిల్లాలో అందరికీ కూడా చాలా గౌరవం. భూపాలన్న కోరినట్టు తప్పకుండా అనాథ పాఠశాల కార్యక్రమాన్ని అతి త్వరలోనే ల్యాండ్ కేటాయించి ప్రారంభం చేసుకుంటాం. ఏమంటున్నా, ఇంకా 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ నేను చేస్తా. నిరుపేదలు తల్లి లేని పిల్లలకు నేను ఒక తండ్రిగా ఉంటా, ఒక కుటుంబ పెద్దగా ఉంటా, ఆ పిల్లల మంచి చెడు నేను చూసుకుంటా, నేను అంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడాడు.
ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక 2000 పింఛన్ అయింది. ఎక్కడ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా పింఛన్ కావాలంటే ఊళ్ళో వాడు చచ్చిపోతేనే మళ్ళీ పింఛన్. అటువంటి కాలంలో పెన్షన్ లేనటువంటి నిరుపేదలకు ఎంతో మందికి తన స్వంత డబ్బులతో నెల నెల పెన్షన్ ఇచ్చినటువంటి మా అన్న మా భూపాలన్న గారు. అరే నేను మర్చిపోతాను, నా చేతులు కూడా పిచ్చిన అవసరం. సో అట్లా గౌరవనీయులు మా భూపాలన్న గారు 3 సార్లు శాసన మండలి సభ్యులుగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలకు కూడా ఏదైనా కావాలి మా రాజేశ్వరన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఈ కాలంలో భూములు ఇస్తారు. 40 మందితో మొదలైన ఈ కాలేజ్ని రోజు రోజుకు స్ట్రెంత్ పెంచాలనే ప్రయత్నంలో వారు తీసుకునే చర్యలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నప్పుడు నిజంగా ఈరోజు వారి మొహంలో అంటే చిన్న పాపని కష్ట నష్టాలు ఓడ్చి పెంచిన తర్వాత వృద్ధిలోకి వస్తే తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషపడతారో ఈరోజు ఆ కాలేజ్ ఇంతమంది స్ట్రెంత్తో వృద్ధి చెందుతూ ఉంటే నిజంగా వారు సంతోషపడతా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలానే సహకారాన్ని అందిస్తున్న మంత్రి గారికి గౌరవ శాసనసభ్యులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బాగా ఆలస్యమైంది. రాష్ట్రం ముందుకు వాళ్ళ సంఘంతో పనిచేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు మా టీచర్స్ చెప్పేవాళ్ళు చరిత్ర చదవడం కాదు చరిత్ర సృష్టించాలని. అలా చరిత్ర సృష్టించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏది తీసుకున్నా వారు వేసిన ప్రతి అడుగులో ఒక చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కావచ్చు, వచ్చిన రాష్ట్రం సాధించిన రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టు కూడా అంటే ప్రతి పథకం కూడా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు తిరిగి చూసేటట్టు చేసిన కార్యక్రమాలు ఎన్నో. దాంట్లో మన విద్య గురించి ఆలోచిస్తేనే గతంలో మాటలకి పరిమితం అవుతూ ఉండేది, కానీ ఈరోజు కేజీ టు పీజీ అంటే దాన్ని చేసి చూపించేటట్టు అనేకమైన సంస్థలను తీసుకొచ్చి ఈరోజు విద్యాపరంగా ప్రతి ఒక్క అడుగు వేయడం జరుగుతూ ఉంది. గుర్తు తెలియని దుండగులు ఇండియన్ పెట్రోల్ బంకులో చొరబడి పనిచేస్తున్న వారిపై కర్రలతో కొట్టి 40,000 రూపాయలు అపహరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుపై బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి పాల్పడి 40,000 ఎత్తుకెళ్లారని బంకు యజమాని పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగానే సిఐ శ్రీశైలం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుని తెలిపిన ప్రకారం సుమారు 4 మందికి పైగా గుర్తు తెలియని దుండగులు బంకు వెనుక వైపు నుండి వచ్చి రాళ్లతో మెరుపు దాడి చేశారని, దాడి చేయడంతో గది అద్దాలు పగిలాయని, కర్రలతో ఫర్నిచర్ను ధ్వంసం చేశారని, బంకులో పనిచేసే రామ్దాస్పై దుండగులు కర్రలతో దాడి చేయగా చెయ్యి పైకి కొట్టగానే అక్కడి నుండి రామ్దాస్ బయటకు పరిగెత్తాడని, దుండగులు బంకులోని క్యాష్ కౌంటర్ను వెనుకకు తీసుకువెళ్లి పగలగొట్టి పొలాల గుండా పరారయ్యారని, క్యాష్ కౌంటర్ నుండి సుమారు 60,000 వరకు నగదు ఉండగా దుండగులు ఎత్తుకెళ్తుండగా రామ్దాస్ కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు వచ్చి గాలించినప్పటికీ వారి ఆచూకీ తెలియలేదని బంకు యజమానిని వివరాలు తెలపడంతో సిఐ సిబ్బందితో కలిసి చుట్టుపక్కల గాలింపు చేపట్టినప్పటికీ దుండగుల జాడ కనిపించలేదని, సీసీ ఫుటేజ్ పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేపట్టామని, చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని అన్నారు. అనంతరం నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లతో కలిసి సిపి నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. రాత్రి దర్పల్లి మండల కేంద్రంలో ఇండియన్ పెట్రోల్ బంక్ దర్పల్లి అవుట్స్కట్స్లో ఉంటుంది, ఇందలవాయి రూట్లో 8 గంటలకు గుర్తు తెలియని ఆగంతకులు పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ నుంచి, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ అంతా ఐసోలేటెడ్ ఏరియా ఉంటుంది, బ్యాక్ సైడ్ నుండి సడన్గా వచ్చి ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వాళ్ళను బెదిరించి దానిలో ఒక వ్యక్తిని కర్రతో కొట్టి చేతి మీద బెదిరించి లాకరు క్యాష్కి సంబంధించిన టేబుల్ తీసుకొని పోయి బ్యాక్ సైడు సుమారుగా ఒక 47,000 రూపాయలు 44,000 రూపాయలు ఎత్తుకొని వెళ్ళినారు. దీనిపై పెట్రోల్ బంక్ యజమాని కంప్లైంట్ ఇస్తే ఫిర్యాదు మీద కేసు. మంత్రి కేటీఆర్ నేడు గ్రేటర్ హైదరాబాద్లో పర్యటించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎస్ఎన్డీలో భాగంగా నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రారంభానికి నేడు శ్రీకారం చుట్టారు. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో వర్షాలు విపరీతంగా పడ్డప్పుడు కుంభవృష్టి మాదిరిగా హైదరాబాదులో మేఘాలు ఆకాశం చిల్లుబడ్డదా అన్నట్టు వర్షం పడ్డప్పుడు
ఈ మొత్తం హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా ఏదైతున్నదో హుస్సేన్ సాగర్ కింది నుంచి మూసీ దాకా పొంగి ఆనాడు ఈ నల్లకుంట ప్రాంతంలో ఇంకా కిందికి అంబర్పేట ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అశోక్ నగర్లో కానీ ఇంకా పైన ముషిరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడ్డ విషయం మీ అందరికీ కూడా గుర్తుంది. ఆ సమయంలో ఇదే నల్లకుంటకి ఆనాడు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా గౌరవ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడికి వచ్చి చాలా ఇండ్లు ఇక్కడ తిరిగి చూసి ముఖ్యంగా ఈ నాలా విషయంలో స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వారందరూ ఒకటే చెప్పినారు, అన్న అక్కడి నుంచి ఇక్కడి వరకు హుస్సేన్ సాగర్ దిగువ భాగం నుంచి మూసీ వరకు రెండు వైపులా మీరు రిటైనింగ్ వాల్ కనుక నిర్మాణం చేస్తే 12 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తము 6 కిలోమీటర్లు అటు 6 కిలోమీటర్లు ఇటు 12+ కిలోమీటర్లు ఉంటుంది. ఈ 70 ఏళ్లలో 3 కిలోమీటర్లు కూడా కనీసం రిటైనింగ్ వాల్ కట్టలేదు. కనీసం మన ప్రభుత్వం, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి శాశ్వత పరిష్కారం చూపండి, తప్పకుండా చూపితే ఈ ప్రాంతంలో ఉండే వేలాది మంది ప్రజలకు రిలీఫ్ దొరుకుతుంది, ఉపశమనం కలుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటేష్ గారు, గౌరవ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అంబర్పేటలో కానీ ముషిరాబాద్లో కానీ ఎన్నో వాడకట్లు, ఎన్నో గల్లీలలో నీళ్లు వస్తే ఇళ్లలోకి ఇంటింటికి తిరిగి అక్కడ వారిని పరామర్శించి ఎక్కడికక్కడ తక్షణ పరిష్కారం కింద కొంత ప్రయత్నం చేసినారు. కానీ అల్టిమేట్గా వారిద్దరు కూడా వచ్చి నన్ను, మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి, అన్న శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం ఏ రకంగానైతే రోడ్ల మీద ఒక మంచి కార్యక్రమం తీసుకున్నామో, రోడ్లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయడానికి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SRDP అని తీసుకున్నామో, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నామో, అదే పద్ధతిలో హైదరాబాద్ మహానగరానికి శాశ్వతంగా చికాకు పోవాలి అంటే నాలాలను కూడా ఒక వ్యూహాత్మకంగా తీసుకొని ఒక పద్ధతి ప్రకారం దశల వారీగా చేసుకుంటూ పోవాలని చెప్పి వారితో పాటు మన మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. చేసిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నేను హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన రాష్ట్రం కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏదైతే పరిణామ క్రమాలు జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల మనం చూడబోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ వచ్చే 2 నుంచి 4 వారాలు మనకి చాలా కీలకమైనవి, మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందే కూడా ఉంది. మనం ఇంతకుముందే అనుకున్నాం, ఇంతకుముందు డెల్టా కంటే కూడా ఇది 6 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి, కొన్ని పరిశోధనల ప్రకారం ఇది 30 రెట్లు వేగంగా కూడా విస్తరిస్తుందని చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం అమెరికానే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం 1,00,000-2 లక్షలు ఉన్న కేసులు ఈరోజు ఒకే రోజు 5 లక్షల పైగా కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం. అలాగనే సౌత్ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితులే చూసాం. ఎస్పెషల్లీ UK అండ్ ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా మనం అలాంటి పరిస్థితులే చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ 3rd వేవ్, దీన్ని మనం 3వ వేవ్కి ప్రారంభానికి సూచిక అని చెప్పుకోవచ్చు. ఇది ఆరంభానికి ఒక సూచిక అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులు పెరుగుదల జరుగుతూ ఉంటుంది. మనం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం 2 వేవుల్లో నుంచి నేర్చుకున్న పాఠాలతోని ఈ 3rd వేవ్ని అరికట్టడం కోసం దానికి సంబంధించిన ఏదైతే చర్యలు చేపట్టాలో, ఈ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో, అండ్ ఇది 2 రకాల ప్రిపేర్నెస్. ఒకటి, మన ప్రజలు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నుంచి వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతున్నారు. అలాగనే ప్రభుత్వం పరంగా, వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఏదైతే చర్యలు చేపట్టాలో, అది టెస్టింగ్ పరంగా కానివ్వండి, సర్వేలెన్స్ పరంగా కానివ్వండి, ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా మనం సంసిద్ధులమే ఉన్నాం ఈరోజు. సో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేనప్పటికీ, బట్ అప్రమత్తతో, మరింత జాగ్రత్తతో వచ్చే 2 నుంచి 4 వారాలు మనం ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇది కూడా ఏదైతే 3rd వేవ్ వస్తుందని మనం అనుకుంటున్నామో, ఆ 3rd వేవ్ ఏదైతే ఆరంభమైందని మనం చెప్పుకుంటున్నామో, ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అతి కొద్ది రోజులు లేదా అతి కొద్ది వారాల్లోనే హైయెస్ట్ స్పైక్ చూడబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్పైక్. ఎందుకంటే మన ఇండియా ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలో 5 లక్షల కేసులు రిపోర్ట్ అవ్వడం మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం 10,000 కేసులు పైగా ఒకే రోజు రిపోర్ట్ అవ్వడం చూసాం మనం. రాబోయే రోజుల్లో ఇది 5 రెట్లు లేతే మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి దానికి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా SFI 52వ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. SFI జెండాను ఎగురవేసిన యూనివర్సిటీ అధ్యక్షురాలు లతా పాటిల్ షిండే.
ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి కొమ్మిరం శ్రీశైలం మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 1970లో ఆవిర్భవించి నేటికి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటంతో ఛాంపియన్గా నిలుస్తోందని అన్నారు. అదేవిధంగా విద్యను కాషాయీకరణకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానం కోసం ఎల్లప్పుడూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలను నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతదేశంలోని ప్రతిష్ట కలిగిన జేఎన్యూ, హెచ్సియు అనేక యూనివర్సిటీలలో మతోన్మాదులను మట్టి కల్పించి విజయ దుందుబి మోగించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ఏర్పడి చదువు పోరాటమనే నినాదాలతో ముందుకు సాగుతోందని కొనియాడారు. అదేవిధంగా అమరుల త్యాగాల బాటలో నడిచి శాస్త్రీయ విద్యా విధానం కోసం పాటుపడతామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరియు 1.4.3 ప్రకారం ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై సమరశీల పోరాటాలకు నాంది పలుకుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు రాహుల్, ముస్తఫా, షేసు, సహాయ కార్యదర్శులు క్రాంతిరతన్, నవీన్, నాయకులు విశాల్, రాజేందర్, శ్రీశైలం, శరత్, తేజస్విని, రమణి, పవిత్ర, అనూష, దీపిక, ప్రవీణ, సాయి, పవన్, సంజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు. సమస్యలపైన మన పోరాటాలు అలాంటి ఇవాళ ఎంతో మంది త్యాగధనులు ఎస్ఎఫ్ఐలో పనిచేసుకుంటూ ఇవాళ చాలా మంది విద్యార్థులు అమరవీరులుగా అయిన పరిస్థితులు ఏదైతే కొందరు గుండాలతో ఇవాళ మన విద్యారంగ సమస్యల మీద కొట్లాడుతుంటే ఇవాళ ఓర్వలేని రాడికల్స్ కావచ్చు, మతోన్మాదులు కావచ్చు, ఇవాళ విద్యార్థుల పైన దాడులు చేసి చంపిన పరిస్థితి ఉంది. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నారాయణ కావచ్చు, ఒక లక్ష్మీ నరసింహ కావచ్చు, మన నిజామాబాద్ జిల్లాలో భారతక్క అని చెప్పి విద్యారంగ సమస్యల మీద పోరాటం చేస్తే వాళ్ళది ఆంధ్రప్రదేశ్, యాక్చువల్గా అక్కది ఆంధ్రప్రదేశ్. వాళ్ళ నాన్న ఒక టీచరు, ఆ టీచర్ ఇక్కడికి బోధనలోకి అంటే ఆయన డిప్యుటేషన్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్నలతోని ప్రోత్సాహంతో ఆమె ఎస్ఎఫ్ఐలో పనిచేస్తుంటే ఇవాళ ఇదే ఏదైతే నిజామాబాద్ గడ్డలో కామ్రేడ్ భారతి ఇవాళ పోరాటాలు ఏదైతే విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారని చెప్తే వాటిపైన ఆమె పోరాటాలు చేస్తే వాటిని ఎవరో అయితే సహించలేక ఆమెను ఆత్మహత్య చేసిన పరిస్థితి, అంటే చంపిన పరిస్థితి ఉంది. ఇవాళ ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల పక్షాన విద్యారంగ సమస్యల మీద పోరాడడానికి ఆమె ఒక నిఘంటువుగా మనకు భారతక్క కనబడుతుంది. అందులో భాగంగానే ఇవాళ నారాయణ కావచ్చు, వరంగల్లో చనిపోయిన నారాయణ కావచ్చు, మహబూబ్ నగర్లో లక్ష్మీ నరసింహ కావచ్చు, ఎందరో త్యాగధనుల ద్వారా ఇవాళ ఎస్ఎఫ్ఐ ఇవాళ పురుడు పోసుకుంది. పేద విద్యార్థి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వికలాంగులకు నిత్యావసర వస్తువులు, కుట్టు మిషన్లు, ఔషధాలు అందించి బీజేపీ నాయకులు మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ తన ఔదార్యం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వేడుకలను మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు, కుట్టు మిషన్లు, మందులు అందజేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులకు శాలువాలతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం లోపం కాదని, ఈ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి పాపాలకు దూరంగా ఉండేందుకు దేవుడు మిమ్మల్ని ఇలా మనుషుల రూపంలో ఉండే దేవుళ్లను సృష్టించారని తెలిపారు. వైకల్య లోపమని కృంగిపోకుండా తమలోని ప్రతిభను వెలికితీసి సమాజం మనవైపు చూసేలా కృషి చేయాలని కోరారు. తాను ఉన్నంత వరకు తనకు చేతనైనంత చేయూత ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగులను చూసి జాలి చూపి వారికి తక్కువ చేయకుండా వారిలోని ప్రతిభను గుర్తించి చేతనైన సహాయము అందించాలని, వారిలో కూడా చాలా ప్రతిభను దాగి ఉంటాయని వాటిని గుర్తించి చేయూతనివ్వాలని కోరారు. నిజంగా కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టే ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని ఆర్భాటాలు లేకుండా మీరు ఎంజాయ్ చేసే విధంగా చేయాలనే కొద్ది మందిని మాత్రమే పిలవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేయలేము.
వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆతృత. ఎందుకంటే కొందరికి విషయాలు చెప్పాలన్నతో చాలా సమయం అయిందో, మీరు ఎక్కువసేపు కూర్చోలేదన్న ఒకే ఒక ఆలోచనతో. కానీ మీ కార్యక్రమం కాబట్టి ఏదో పూలను చేద్దాం, మమ అనిపించి చేతులు దులుపుకుందాం అనేది కాకుండా మీరు సమాజంలో ఎంత ముఖ్యమో మీకు తెలవాలని. ఎందుకంటే మీ దాంట్లో చాలా మంది ఇతరుల అభిప్రాయం, ఇప్పుడు కుల వివక్ష అనే ఒక మహమ్మారి ఉండేది, అది పోయింది. కుల వివక్ష మళ్ళా గుర్తు చేయాలంటే వాళ్ళే చెప్పాలి. అంగవైకల్యం అనేది, ఆ డిసేబిలిటీ అనేది, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది, ఇట్లా వివిధ పేర్లు పెట్టుకున్నప్పటికీ మనం తానే కాదు. అన్ని మనుషులు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, రేపులు చేస్తున్నాడు, నలుగురిని ముంచుతున్నాడు. కానీ మీరు అవేవి చేయట్లేదు కదా. దేవుడు అందుకనే ఆ పాపాలను మీకు వద్దని చెప్పి ఇట్లా ఇచ్చిందని అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివా వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. వికలాంగులకు బ్యాటరీ హోండా యాక్టివా వాహనాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.